కేంద్రీకరించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. జస్టిస్. ఒక మనిషిని ఇంత హీనంగా చంపడం అనేది మరి చాలా అది అవమానకరంగా ఉన్నది. ఆపండి. ఒకవేళ క్రైస్తవులు హింసను పాటించే వాళ్ళైతే భారతదేశం ఒక అరాచకంతో ఈ పాటికి తగిలిపోయేది. ప్రవీణ్ గారిని హత్య చేశారో వారి సరైనటువంటి న్యాయం జరగాలని ప్రభుత్వం తరపున మేము కోరుకుంటున్నాం. ఏకమైతే ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తొక్కేస్తారనే ఒక ఉద్దేశంతో ఆకలిగా ఉండి అన్నం లేని వాడిని ఆదరించి అన్నం పెట్టి వాళ్లకు క్రైస్తవ్యం గురించి తెలియజెప్పినారు. కాబట్టి తప్పు ఏమీ లేదు, కానీ నిర్దాక్షిణంగా ఆయన మరణించారు. అదైతే మరి ఏ విధంగా జరిగిందో మరి న్యాయం జరగాలని మా తరఫున ఇక్కడ అనంతపురం నుంచి అందరూ ఈ రోజు కలుసుకొని ఈ విధంగా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. ఆయన మరణం గురించి జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అన్యాయము ఈ దేశంలో ఎవరికి జరగలేదు, నిర్దాక్షిణంగా చంపినారు.